హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మరి చికెన్ బిర్యానీ చేయడానికి ముందుగానైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఏ విధంగానో చూసిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పౌడర్, మిర్చి పౌడర్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పెరుగు, కొంచెం గరం మసాలా, ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇట్లా కలిపి దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. మంచిగా ఇట్లా పూర్తిగా అప్లై చేయాలి. దీనికి ఇట్లా పూర్తిగా కలిపిన తర్వాత పక్కకు పెట్టేసుకొని రైస్ కడిగి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కడిగి పెట్టేసుకోవాలి మంచిగా. ఇదైతే బాస్మతి రైసే. ఉల్లిపాయ రెడ్గా వేసుకోవాలి. రెడ్గా వేసుకొని పక్కకు పెట్టేసుకుంటే ఇలా రెడ్గా బ్రౌన్ కలర్ అయితే అయింది. దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇది అయితే రైస్కి అయితే పెట్టేసిన. ఇందులో 2 లవంగాలు, యాలకులు వేసుకొని వాటర్తే రైస్కి అయితే వాటర్ పెట్టేసిన. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇట్లా వాటర్ అయితే మసులుతున్నాయి మంచిగా. అయితే ఇందులో రైస్ అయితే వేస్తున్నా. ఇందులో అయితే రైస్ అయితే ఉడుకుతుంది. రైస్ అయితే వేసేసిన. ఇటు పక్కన అయితే ఈ కలిపి పెట్టినటువంటి చికెన్ కూడా పెట్టేసిన. ఈ 2 ఒకేసారి అయిపోతాయి. రైస్ అయితే ఇందులో వేసేసిన. వాటర్ అంతా తీసి ఇందులో వడగట్టిన. ఇదైతే చికెన్ అయితే అయిపోయింది. కొంచెం వేడి చేసిన రైస్ కట్టేటప్పుడు. ఇందులో కొంచెం నెయ్యి అయితే అప్లై చేసిన. ఇటు లాస్ట్కు ఎక్కువ నెయ్యి తినారు కాబట్టి నేను అట్లా లైట్గా అయితే వేసిన. ఇట్లయితే వేసుకోవాలి. కొంచెం గ్రేవీ కూడా ఇట్లా వేస్తుంది. ఈ వేపినటువంటి ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. మళ్ళీ దీనిపైన రైస్ వేసుకోవాలి. మంచిగా వస్తుంది అన్నమాట. కొంచెం కలిపి మిక్స్ అయ్యి వస్తుంది. కొంచెం గ్రేవీ కూడా వేసుకోవాలి. మళ్ళీ ఉల్లిపాయ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకోవాలి. నాకు అందుబాటులో లేక నేను వేయలేదు. పుదీనా కూడా మనకు అందుబాటులో దొరికింది. ఫ్రిడ్జ్లో చూసేసరికి వద్దా. లాస్ట్గా మంచిగా పుదీనా అయితే వేస్తున్నా. పుదీనా వేసిన తర్వాత ఇది ఆయిల్, ఉల్లిపాయ మనం వేపంగా ఉంది కదా, ఆయిల్ కూడా ఇందులో వేసేస్తున్నా. క్యాప్ పెట్టేసి ఓకే రెడీ అయిపోయింది. దమ్ చేసేస్తా. రైస్ కుక్కర్లో పెట్టేస్తే చాలా బాగుంటుంది ఇందులో వేస్తే.
సో దమ్ అయిపోయింది, చికెన్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగా అయిపోయిందో. చూడండి సూపర్ బిర్యానీ, వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.